ఉద్యమకారుల్ని కేసీఆర్ గారు మోసం చేశారని అంటున్నారు. అవును కదా, మరి మోసం చేసినట్టే కదా. వాస్తవం అయితే తెలంగాణ ఉద్యమకారుల్ని కేసీఆర్ గారు ద్రోహం చేశారు, మోసం చేశారు, వంచారు, ఎన్నని చెప్పొచ్చు. ఎన్ని పదాలు వాడినా తప్పలేదు. ఎందుకంటే కేసీఆర్ గారి కుటుంబము ఉద్యమంలో పాల్గొన్నమాట వాస్తవం. కానీ కేసీఆర్ గారితో పాటు కొన్ని కోట్ల మంది చేతులు, కొన్ని లక్షల కుటుంబాలు, బడుగు బలహీన వర్గాల కుటుంబాలు, ఎస్సీలు, చాలా దిగుతరది కుటుంబాలు, ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తుంది, ఈ ఆకాంక్ష నెరవేరుతుంది, ఈసారి తెలంగాణ రాకపోతే ఇంకెప్పటికి రాదు అని వాళ్ళందరూ ఉద్యమంలో మమేకమై పాల్గొన్నారు. ఎంతోమంది బలిదానాలు చేశారు. 1200 మంది 1500 మంది బలిదానం చేస్తే 500 మందికి వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టేశారు. 1200 మందికి ఇల్లు ఇస్తాడు, పొలం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, 10 లక్షల రూపాయలు డబ్బులు ఏది ఇవ్వాలి. అసలు ఎందుకంటే శ్రీకాంతాచారి గారు పాపం ఎల్బీనగర్ దగ్గర తగలబడి చచ్చిపోతే వాళ్ళ అమ్మకి సీటీ లేదు. పోయినసారి సీట్ ఇచ్చి ఓడగొట్టారు, ఈసారి సీటీ లేదు. అన్యాయం చేశారు, ఆమెకు అన్యాయం చేశారు. సరే, ఇంకో విషయము, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రధాన భూమిక పోషించిన కోదండరాం గారిని నెట్టెలివ్వడం మోసం చేశారు. కోదండరాం గారు, గద్దర్ గారు, విమలక్క, వీళ్ళందరూ ఉద్యమంలో పావులు, వీళ్ళందరూ ఉద్యమంలో భాగస్వాములు, వీళ్ళందరూ ఉద్యమ ఉవ్వెత్తిన ఎగసిపడటానికి ఒక సమిధలు, వీళ్ళందరూ అలా పాల్గొన్నారు. కాబట్టే ఉద్యమం సఫలీకృతమైంది, ఉద్యమం కార్యరూపం దాల్చింది, ఉద్యమాన్ని సక్సెస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగారు. ఇవన్నీ మర్చిపోయారు కేసీఆర్ గారు అధికారం రాగానే అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టాడు. అన్నిటికీ ఎక్కడికక్కడ ఏ కులానికి ఆగడు, బర్రెలు, గొర్రెలు, వాళ్ళ చేపలు, వీళ్ళకి ఇదని వృత్తి గతంలో చిన్నప్పుడంతా వెనకడం చూడు, ఒక 100 సంవత్సరాల క్రితం అలా తెలంగాణ తీసుకెళ్ళిపోయాడు. నిజాం నవాబు లెక్క పరిపాలిస్తాడు. నిజాం పరిపాలన చూడలేదేమో కానీ మనం అంతా కేసీఆర్ పరిపాలన చూస్తే ఆ నిజాం పరిపాలన, కేసీఆర్ పరిపాలన, తొగ్గులకు పరిపాలన అన్ని కేసీఆర్ గారి పరిపాలనలో కనపడుతున్నాయి మనకి. అందులో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ గారు మాత్రం తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ వస్తే ఎలా ఉండాలని కోరుకున్న జయశంకర్ గారి ఆలోచన విధానాన్ని కూడా అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా మోసం చేశాడు. ఇటువంటి సందేహం లేదు ఇందులో. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య తీసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసిన ప్రతి మోసాన్ని, కేసీఆర్ చేసిన ప్రతి తప్పుని, కేసీఆర్ చేసిన ప్రతి వాటిని, ప్రజలకి చేసిన ద్రోహాల్ని ప్రజలకి మమేకమై ప్రజలకు వివరించి కేసీఆర్ బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ రేపొద్దున ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కేసీఆర్ చేసే తప్పులే చాలు. కేసీఆర్ యొక్క ఆ విధానమే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు బాటలు వేస్తుందని చెప్పి మా నమ్మకం.